చిన్న కథ అండి. ఒక వ్యాపారి ఉంటాడు. అతనేమో గుర్రం ఉంటుంది. గుర్రం నడుపుకుంటూ తోలుకుంటూ ఉంటాడు. మామూలుగా ఉంటాడు. ఆ గుర్రాన్ని అనారోగ్యం చేస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అంటాడు, ఈ గుర్రం ఇంక ఎక్కువ రోజులు బతకదు, దీనికి చాలా జబ్బు చేసింది అంటాడు. అంటే వెంటనే ఏం చేస్తాడు, అమ్మ దీనికి జబ్బు చేసింది, దీని మీద ఆధారపడాను, నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను అయితే వ్యాపారి, చిన్న వ్యాపారం అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఆ ఊర్లోని ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, ఈ గుర్రం చాలా మంచి గుర్రం, చాలా కలిసి వచ్చిన గుర్రం, కానీ నా దగ్గరేమో పొలం లేదు, ఏమీ లేదు, దీని మీద బతకడం, నాకు ఇప్పుడేమో డబ్బులు కావాల్సి వచ్చాయి, కాబట్టి నేను ఈ గుర్రాన్ని లాటరీ ద్వారా అమ్మదలుచుకున్నాను, ఇది ఉండడం వల్ల చాలా లాభాలు కలిసి వస్తున్నాయి, కానీ నేను అమ్మేదాం అనుకుంటున్నాను, ఓపిక లేక అంటాడు. లాటరీ ద్వారా అమ్మాడు. లాటరీ టికెట్ 50 రూపాయలు అంటాడు. అందరూ తరవ లాటరీకి ఊళ్ళో 2000 మంది ఉంటారు. 2000 మంది 50 రూపాయలు పెట్టి ఇక్కడ కొనుక్కుంటారు. అయిపోతుంది. 50 రూపాయలు ఎవరికోళ్ళే లాటరీ తగ్గితే వస్తుంది కదా, గుర్రం అని తీసుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇతనికి ఏమైంది, 90,000 లాభం వచ్చింది అనమాట. 90,000 లాభం వచ్చింది. అతను ఏం చేస్తాడు, కొన్నాళ్ళు వేసరికెళ్ళాను అంటే 90,000 లక్షల లాభం వచ్చింది. కానీ ఏం చేస్తాడు, ఎవరికి లాటరీ తీసినట్టు తీసి ఎవరికో ఆ గుర్రాన్ని ఇచ్చి, ఆ గుర్రంతో పాటు 10,000 కూడా క్యాష్ ఇస్తాడు. చూసారా, ఇందులో ఎవరు మూర్ఖులండి? ప్రజల మూర్ఖులా, ఇది వ్యాపారి మూర్ఖుడా? మీరు చెప్పండి కామెంట్లోని. థ్యాంక్ యూ.